నుంచి వస్తుంది, ఏపీఈపీడీసీఎల్ నుంచి వస్తుంది. 40 సంవత్సరాలుగా చీపురుపల్లికి ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న ఆర్ఈసీఎస్ సంస్థను కూడా బొత్స సత్యనారాయణ గారు బోర్డులోకి కలపకుండా ఆపలేకపోయారు అంటే ఆయన పనితీరు ఏ రకంగా ఉందో చూసుకోండి. తోటపల్లి కాలువ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తోటపల్లి తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఎంతవరకు అయితే పూర్తి చేశామో సుమారు 91% మనం పూర్తి చేయడం అనేది జరిగింది. దాని తర్వాత కనీసం 1% వీళ్ళు చేయగలిగారా? పూడిక తీతలు తీయగలిగారా? మెయింటెనెన్స్ పనులైనా చేయగలిగారా? అంటే తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు కూడా మీరు చేసుకోలేకపోతే బొత్స సత్యనారాయణ గారు, ప్రజలు మీకు ఇంకొక అవకాశం ఎందుకు ఇవ్వాలి? ప్రజల మధ్యలోకి మీరు రండి. ప్రజల మధ్యలోకి వచ్చి వీటన్ని సమాధానాలకు కూడా జవాబు చెప్పాలి. జవాబు చెప్పే ఎలక్షన్ లోకి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, అలాగే ప్రభుత్వం గురించి మాట్లాడాం. లోకేష్ అన్న గారి గురించి, చీపురుపల్లి గురించి మాట్లాడే ముందు జన సైనికుల్ని ఉద్దేశించి కూడా ఒక 2 మాటలు మాట్లాడదామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కొన్ని మీటింగులకు వెళ్తా ఉన్నప్పుడు నాగార్జున ఏంటి జన సైనికుల గురించి మాట్లాడట్లేదు అని చెప్పి ఎక్కడో విన్నాను. కానీ ఒక విషయం మాత్రం చెప్తా ఉన్నాను, ఎక్కడ ఉన్న జన సైనికులు అందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆ రకమైన అనుమానం మీరు పెట్టుకోకండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసి పెరిగాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ముందుకెళ్తా ఉండడాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పెద్దకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక కష్టం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆ కష్టం వచ్చినట్టే. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాకు మద్దతు ఇవ్వడానికి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా స్వాగతిస్తా ఉన్నాం. జన సైనికులు ఎవరైతే ఉన్నారో మీరంటే నాకు అమితమైన అభిమానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే మీరందరూ కూడా తూచా తప్పకుండా అది పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ నారా లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందండి. నారా లోకేష్ గారిని నేను మొదటిసారి కలిసింది అమెరికాలో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఆయన పాత స్టూడెంట్ లాగా వచ్చారు. అప్పుడు మంత్రి కింద ఉన్నారు. నాకైతే రాజకీయం గురించి ఏమీ తెలీదు. అప్పుడు వెళ్ళాను, అన్న బాగున్నారా, నేను సో అండ్ సో అన్నాను, ఒక బుకే ఇచ్చాను, వచ్చేసాను. రెండో రోజు కూడా మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ఇంకొక బుకే ఇచ్చాను, వచ్చేసాను, అంతే. దాని తర్వాత ఒక 2 yearsకో 3 yearsకో నేను తిరిగి ఇండియా రావడం అనేది జరిగింది. అయితే దాని తర్వాత ఎలక్షన్ల ముందు మాత్రం నేను ఒక్కసారి లోకేష్ గారిని కలిశాను. అప్పటి వరకు కూడా నేనేంటంటే రాజకీయ నాయకులు ఎవరున్నా నేను కొంచెం వెనకుంటా ఉండేవాడిని. నాకు కొంచెం మొహమాటం. అమెరికా నుంచి వచ్చి నేను అందరిలాగా ముందుకు తోసుకుంటే వెళ్ళిపోతూ ఉండేవాడిని కాదనమాట. ఎలక్షన్కి ఇంకా ఒక 6 నెలలు ఉందన్నప్పుడు నేను ఒక పేపర్ ప్రెజెంటేషన్ చేసుకున్నాను కంప్యూటర్లో. అన్న, నేను ఈ 3 సంవత్సరాల్లో చేసింది ఇది, అమెరికాలో నేను చేసిన కార్యక్రమాలన్నీ అవి. మీరు గనక నాకు ఒక అవకాశం ఇచ్చారు అంటే నేను చీపురుపల్లి నియోజకవర్గానికి ఏ రకంగా చేస్తాను అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా బహుశా నా మొదటి అడుగు అక్కడే పడింది. బహుశా నారా లోకేష్ అన్న గారి ద్వారానే నాకు ఆ రోజు సీట్ వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఓడిపోయిన తర్వాత నేనేం చేశాను అన్న విషయాలు నేను మాట్లాడుతాను. కానీ దాని ముందు ఇంకొక విషయం చెప్తాను. ఓడిపోయిన తర్వాత నేను అసలు ఇక్కడ ఉండాలా, అమెరికా తిరిగి వెళ్ళిపోవాలా, వ్యాపారాలు చేసుకోవాలా? ఎందుకంటే రాజకీయాల్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి అని చెప్పేసి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. అన్న, ఇలా రకమైన ఇబ్బందులు ఉంటాయి, మీరు నా భుజం మీద చెయ్యేస్తే చాలు, నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నారా లోకేష్ అన్న గారు నాకు ఒక హామీ ఇవ్వడం, ఆయన ఇచ్చిన బలంతోనే ముందుకెళ్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నారా లోకేష్ అన్న గారు పాదయాత్ర తలపెట్టక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజకీయ స్థితిగతులు ఒకటి. ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మన రాజకీయ ముఖ చిత్రమే మార్చేసిన ఘనత నారా లోకేష్ గారిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ అడిగినా కేసులు, రోడ్డు బాలేదని చెప్పినా కేసులు, ఒక సంక్షేమ పథకం కావాలని చెప్పినా కేసులు, ప్రెస్ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళేమైనా మాట్లాడారంటే వాళ్ళ వాక్ స్వతంత్రాన్ని తొక్కేయడానికి కూడా వాళ్ళ మీద కేసులు. అటువంటి సమయంలో ఒక యువకుడు ముందుకొచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతందరికీ కూడా నేను ఒక బాసటగా నిలుస్తాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతందరి దగ్గరికి కూడా నేను వెళ్తాను, వాళ్ళ కష్టాలేంటో తెలుసుకుని
వాళ్ళ కష్టాలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ కష్టాలు రాష్ట్రం మొత్తం మీదకి తెలిసేలాగా నేను ఒక వేదికనిస్తాను అని చెప్పి యువగలం ఆయన ప్రారంభించారు. యువగలం ప్రారంభించిన తర్వాత ఆయనకి అరే కూర్చోండి పర్లేదు, కామ్గుండు, గొడవలోద్దు, ఇప్పుడు కూర్చోండి. ఆయన యువగలం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఆయన నడిచినా తప్పన్నారు, ఆయన చెయ్య ఊపినా తప్పన్నారు, ఆయన సెల్ఫీ తీసుకున్నా తప్పన్నారు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పన్నారు. రకరకాల ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి లోకేష్ అన్న గారి మీద పెట్టినా ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు. నేను ప్రతిఘటిస్తాను, నా ప్రజలందరినీ కూడా నేను కలుస్తాను. ఇది పాదయాత్ర కాదు, అడ్డొచ్చారంటే దండయాత్ర అని చెప్పి తొక్కుకుంటా పోయారు నారా లోకేష్ గారు. ఈ పాదయాత్ర మాత్రమే కాదండి, నారా లోకేష్ గారి వ్యక్తిత్వం గురించి కూడా మీకు చాలా విషయాలు నేను తెలియజేస్తాను. ఆయన భువనేశ్వరి అమ్మగారు చూపించిన క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తి. మేము ఇంతకాలం ఆయనతో ఫాలో అవుతా ఉన్నాం. ఆయన ఎక్కడా కూడా నోట్లోంచి ఒక తప్పుడు మాట రాలేదు. ఆయన ఎక్కడా కూడా నడవడిగా చెడుగా ఎప్పుడు లేదు. నారా లోకేష్ గారు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి, నారా లోకేష్ గారు ఓర్పు ఉన్న వ్యక్తి, నారా లోకేష్ గారు నిబద్ధత ఉన్న వ్యక్తి. ఆయనకి తన కర్తవ్యం ఏంటో తెలుసు. ఆయన నమ్మేదేంటంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే తెలుగు జాతికి మంచి జరుగుద్ది. కాబట్టి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం నా శ్రమ నేను పడతాను అని చెప్పి ఈ రోజున మన అందరి మధ్యలో కూడా వస్తా ఉన్నారు. అలాగే పార్టీలో కూడా కొన్ని మంచి మార్పులు వచ్చాయి అంటే దానికి కారణం నారా లోకేష్ గారు. మంచి విధానాలు రచించి ఈ రోజున పార్టీలో మంచి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే అన్నగారు తీసుకొచ్చిన మార్పులే అవన్నీ. మీ అందరికీ తెలుసు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చెయ్యండి అయ్యా అని చెప్పి చెప్తా ఉంటానన్నా, వాళ్ళు మాత్రం చెయ్యరు. నారా లోకేష్ గారు వస్తున్నారంటే మాత్రం వెంటనే అందరూ చేసేశారు. నారా లోకేష్ గారు తిడతారంటే మాత్రం అందరూ చేసేశారు. మీరు రానంత వరకు ఈ నియోజకవర్గంలో 20,000 మాత్రమే అయ్యాయి. బాబు మీరు చెయ్యకపోతే లోకేష్ అన్న మమ్మల్ని తిడతారా, మీరు చెయ్యండి అంటే 5 రోజుల్లో 16,000 కొట్టి వాళ్ళ శక్తి ఏంటనేది కూడా వాళ్ళు చూపించారన్న. మీరందరూ కూడా ఏ మాత్రం సందేహించకండి. మీరందరూ కూడా ఏ రకమైన డౌట్స్ పెట్టుకోకండి. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏమైపోద్దా అని చెప్పి మనమే అనుకుంటా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఒక శక్తిలాగా మన ముందుకొచ్చారు. ఈయన మనందరినీ కూడా విజయం వైపు తీసుకెళ్తారండ